తిరువనంతపురం వేదికగా జరిగిన చివరి టీ20లో టీమిండియా సింహగర్జన చేసింది. బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్ శతక్ కొడితే బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ 5 వికెట్లతో కివీస్ నడ్డి విరిచాడు. చివరి వికెట్ ను ఫినిషర్ రింకు సింగ్ తీయడంతో మ్యాచ్ కి హైలైట్ గా నిలిచింది. దీంతో న్యూజిలాండ్ ను 46 పరుగుల తేడాతో ఓడించిన భారత్ 5 మ్యాచ్ల సిరీస్ ను 4-1తో ఘనంగా కైవసం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా అదిరిపోయే ముగింపునిచ్చింది. శనివారం జరిగిన ఆఖరి టీ20లో భారత్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్ సంజు శాంసన్ 6 పరుగులకే వికెట్ ను కోల్పోయినా ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 42 బంతుల్లోనే మెరుపు సెంచరీ చేశాడు. అతనికి తోడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులతో టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 271 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. ఇషాన్ కిషన్ 43 బంతుల్లో 6 ఫోర్లు 10 సిక్సర్లతో 103 పరుగులతో తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో 4 ఫోర్లు 6 సిక్సర్లతో 63 పరుగులు చేయగా హార్దిక్ పాండ్యా 17 బంతుల్లో 4 సిక్సర్లు 1 ఫోర్తో 42 పరుగులు చేసి టీమిండియా భారీ స్కోర్ లో కీలక పాత్ర పోషించారు. ఇక 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. టీమ్ సీఫెట్ ను హర్షదీప్ సింగ్ 5 పరుగుల వద్ద అవుట్ చేశాడు. అయితే మరో ఓపెనర్ ఫిన్ అలెన్ మాత్రం టీమిండియా బౌలర్లకు ముచ్చమటలు పట్టించాడు. తాను క్రీజ్ లో ఉన్నంత సేపు స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. బహుశా ఇంత భారీ స్కోర్ ను చేస్తుందేమోనన్నంత రీతిలో తన బ్యాటింగ్ కొనసాగింది. రచిన్ రవీంద్రతో కలిసి మంచి పార్ట్నర్షిప్ తో దూసుకువెళ్తున్న క్రమంలో 9వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్ ఫిన్ అలెన్ ను అవుట్ చేసి బ్రేక్ త్రూ అందించాడు టీమిండియాకి. 38 బంతుల్లో 8 ఫోర్లు 6 సిక్సర్లతో 80 పరుగులు చేసి ఫిన్ అలెన్ పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో వికెట్లు తీయడంలో అక్షర్ పటేల్ తనకు తానే సాటి. ఇక ఆ తర్వాత వచ్చిన భారీ హిట్టర్ గ్లెన్ ఫిలిప్స్ వికెట్ ను కూడా తీసి న్యూజిలాండ్ కు భారీ షాక్ ఇచ్చాడు అక్షర్ పటేల్. ఇక అక్కడి నుంచి హర్షదీప్ సింగ్ న్యూజిలాండ్ ను వరుసగా వికెట్లు తీసి చావుదెబ్బ కొట్టాడు. తన టీ20 కెరియర్ లో మొదటిసారి 5 వికెట్ల హల్లా అందుకున్నాడు. చివరిలో ఇసోది కొద్దిసేపు ప్రతిఘటించినా ఫలితం లేదు. మొత్తానికి 225 పరుగుల వద్ద మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఆల్అౌట్ అయింది న్యూజిలాండ్. దీంతో టీమిండియా 46 పరుగుల తేడాతో గెలిచింది. హర్షదీప్ సింగ్ 5 వికెట్లు, అక్షర్ పటేల్ కు 3, అలాగే వరుణ్ చక్రవర్తి, రింకు సింగ్ కు చెరొక వికెట్ దక్కింది.